సంజయ, నేను భీష్ముడి, విదురుడు, గాంధారి కూడా మా వాళ్ళ మేలు కోరి అడుగడుగున దుర్యోధనుడిని అడ్డుకున్నాం. ఎప్పుడు చివరిలో అడ్డుకున్నావు. ప్రారంభం నుంచి వాడికి అన్ని విధాలుగా ప్రోత్సాహం చేసి ఇంకేమి సర్వనాశనం అయ్యేటప్పుడు అప్పుడు అడ్డుకుంటే ఏం ప్రయోజనం? కానీ వాడు అడ్డుకోలేదు, వాడి దురాదృష్టం. కానీ ఇప్పుడు నువ్వు వేదాంతం ప్రారంభం చేసుకుంటే వాడికి ఎక్కడ లోపలికి పోతుంది? వాడికి హృదయంలో పోదే. మొదటి నుంచి చేయాలి. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చేయలేదు. చిన్నప్పటి నుంచి దైవభక్తిని, గురుభక్తిని, మంచి విచారాలు పిల్లలకు చెప్తే కదా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మాట వింటారు. కానీ ఇప్పటి నుంచే మధ్యలో వదిలేయకూడదు. అయ్యో పెద్ద క్లాసు, చాలా చదువు అని చెప్పేసి వదిలేస్తాం. అప్పుడే చెడిపోయేది వాళ్ళు. ఆ టర్నింగ్ పాయింట్లో పిల్లల్ని పట్టుకోవాలి. ఆ టర్నింగ్ పాయింట్లో పిల్లల్ని సరి చేసుకుంటే ఎప్పటికీ వాళ్ళు చెడిపోరు. కానీ దుర్యోధనుడు మోహపరవశుడైపోయాడు. మేము చెప్పిన మాటలను అతడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడంటే ఏం ప్రయోజనం? అర్థం చేసుకునే సమయంలో నువ్వు చెప్పలే. ముదిరిపోయినప్పుడు చెప్తే ఏం ప్రయోజనం? దాని ఫలితమే ఇప్పుడు లభిస్తోంది. భీముడు కోపించి నా పుత్రులను ప్రతిరోజు యమలోకానికి పంపిస్తున్నాడు, నిజమే అని బాధపడ్డాడు. అప్పుడు సంజయుడు, ఓ మహారాజా, ఆ సమయంలో మీరు కూడా విదురుడు చెప్పిన మంచి మాటలను వినలేదు, విన్న వాటిని లెక్క చేయలేదు. గుర్తు చేసుకోండి. దాని ఫలితమే ఇప్పుడు లభించింది. మహారాజు గారు, విదురుడు ఆనాడు మీతో మీ పుత్రులను జూదం ఆడకుండా అడ్డగించండి, పాండవులకు ద్రోహాన్ని తలపెట్టకండి అని చెప్పాడు. విదురుని ఏం చేశారు? పరిగెత్తించారు. ఇక్కడి నుంచి పోతావా లేదా అని. మంచివాళ్ళు మంచి మాటలు చెప్తే వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. చెడ్డవాళ్ళకి ఇది ప్రపంచం. ఇది మీ మేలు కోరే ఇతర మిత్రులు కూడా మీకు ఆ మాటలే చెప్పారు, అయినా మీరు వినలేదు మహారాజా. కాబట్టి ఉత్తముడైన విదురుడు చెప్పినట్లుగా ఈ ఫలితం ఇప్పుడు మీకు లభించింది. మీకు మేలు కోరే వారి మాటలను వినకపోవటం వల్లనే ఈరోజు కౌరవ వినాశనం జరుగుతుంది. మేలు కోరుతున్నారో వాళ్ళు మంచి మాటలు చెప్తే మాటలు వినాలా, లేకపోతే సర్వనాశనం అయిపోతారు. అది జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు, పాతాళానికి వెళ్ళిపోతారు. మాట వినండి. ఓ రాజా, ఈ ఆపద ఇంతకుముందే వచ్చింది కాబట్టి యుద్ధం ఎలా జరిగిందో చెబుతున్నాను విను. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం పాండవ సైన్యం కోపించింది. భీష్ముడిని సంహరించాలని అది ఆయన పైకి విరుచుకుపడింది. దుష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి తమ సైన్యాలతో కలిసి భీష్ముడి పైన దాడి చేశారు. అందరూ కలిసి సోముఖులతో కలిసి విరాట, ద్రుపదులు కూడా భీష్ముడిని ఎదిరించారు. కేకేయ రాజులు, దృష్టకేతువు, కుంతీభోజుడు వీరు కూడా తమ సైన్యాలతో భీష్ముడిని ఎదిరించారు. అర్జునుడు, ఉప పాండవులు, చైకితానుడు మొదలైన వీరులు దుర్యోధనుడు పంపిన రాజులను ఎదిరించారు. అభిమన్యుడు, ఘటోత్కచుడు, భీమసేనుడు మొదలైన వీరులు కౌరవ సైన్యం మీదకు దాడి చేశారు. ఇలా పాండవులు 3 దళాలుగా విడిపోయి కౌరవులను సంహరించసాగారు. అలాగే కౌరవులు కూడా శత్రు సంహారం చేయసాగారు. ఇంతలో ద్రోణుడు కోపంతో విజృంభించాడు. సంజయుడితో కలిసి సోముఖులను వధించి యమలోకానికి పంపాడు. ద్రోణుడి చేతిలో అనేక మంది రాజులు దెబ్బతిన్నారు. ఇంతలో భీముడు కోపించి భయంకరమైన వేగంతో గజ సైన్యంలోకి ప్రవేశించాడు. అయింది ఏనుగులు సంహరించసాగాడు. మరొక వైపు నకుల సహదేవులు అశ్వసైన్యం మీదికి వెళ్ళారు. ఆ గుర్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉన్నాయి. అవి 100,000 వధించబడుతున్నాయి. వాటితో రణభూమి ఎంత కప్పబడిపోయింది. ఆ మహాసంగ్రాములు భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కోపించి విజృంభించగా పాండవ సైన్యం తీవ్రంగా నాశనమైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, ఈ విధంగా వీరుల నాశనం తీవ్రంగా ఇరుపక్షాల్లోనూ జరుగుతోంది. అప్పుడు శకుని పాండవుల మీదకి వచ్చాడు. మరోవైపు నుంచి కృతవర్మ పాండవుల సేన మీదకి వచ్చి వెళ్ళాడు. అప్పుడు అర్జునుడి పుత్రుడైన
ఇరావంతుడు కౌరవ సైన్యం మీదకి వెళ్ళాడు. ఈ ఇరావంతుడికి తోడుగా ప్రత్యేకించి తిత్తిరి ప్రదేశంలో పుట్టిన గుర్రాలున్నాయి. అవి వాయువేగంతో సమానంగా పరిగెత్తుతాయి. వాటి శరీరం మీద కవచాలున్నాయి. సేవకులు వాటిని చక్కగా అలంకరించారు. ఇరావంతుడు పరాక్రమవంతుడు. అతడు నాగరాజు అయిన కౌరవ్యుడి పుత్రికకు అర్జునుడి వల్ల పుట్టాడు. ఆ నాగరాజు మొదటిగా తన పుత్రికను ఒక సంబంధం చూశాడు. అయితే ఆ కాబోయే భర్తను గరుక్మంతుడు వధించాడు. అందువల్ల ఆమె దీనురాలు, సంతానహీనురాలు అయింది. అప్పుడు నాగరాజు ఆమెను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అది పెద్ద కథ. అది వినిండొచ్చు కూడా మీరు. అర్జునుడు ఆ నాగకన్యను భారీగా స్వీకరించాడు. వారికి ఈ ఇరావంతుడు పుట్టాడు. అతడు నాగలోకంలోనే తల్లి వద్ద పెరిగాడు. అసలు తండ్రినే చూడలేదు. ఈ ఇరావంతుడికి అశ్వసేనుడు అనేటువంటి ఒక బాబాయి ఉన్నాడు. అతడికి అర్జునుడు అంటే ద్వేషం. ఆ బాబాయికి అతడు దురాత్ముడు. ఆ అశ్వసేనుడు అర్జునుడి మీద కోపంతో ఇరావంతుడిని దూరం చేసుకున్నాడు. ఈ ఇరావంతుడు చక్కని అందగాడు, మంచి గుణాలు గలవాడు, చక్కని శౌర్యం కలవాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఇరావంతుడు తన తండ్రి అయినటువంటి అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడని తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ అర్జునుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అన్నాడు. ఎందుకంటే ఆయన నాగలోకాధిపతి, నాగలోకంలో పుట్టాడు కదా ఇరావంతుడు. అందుకని ఇంద్రలోకానికి వెళ్ళాడు, అక్కడికే తండ్రిని చూడాలని. ఓ తండ్రి, మీకు శుభమగుగాక, నేను మీ కుమారుణ్ణి అని తన తల్లి వివాహ ఘట్టాన్ని అంతా చెప్పాడు. అప్పుడు అర్జునుడికి విషయమంతా గుర్తుకొచ్చింది. తన పుత్రుణ్ణి కౌగిలించుకొని ఇంద్రుడి భవనానికి తీసుకొని వెళ్ళాడు. ఎంతో ప్రేమతో తాను చేసే పనులన్నీ తన పుత్రుడికి చెప్పి ఇలా అన్నాడు. నాయన, రాబోయే యుద్ధంలో నువ్వు మాకు సహాయం చేయాలి అన్నాడు. అప్పుడు ఇరావంతుడు సరే అన్నాడు. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నాడు. వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో దూకాడు. ఈ ఇరావంతుడితో పాటు స్వేచ్ఛారూపాలు ధరించేవి వేగం కలివైన అశ్వసైన్యం ఉంది. ఈ అశ్వసైన్యం ఎట్లా ఉందంటే స్వేచ్ఛారూపాలు, ఇష్టం వచ్చిన రూపాలు. అవి అప్పుడప్పుడు ఆ రూపాలు ఎత్తుతూ ఉంటాయి. అంటే సడన్గా పక్షి రూపాలు అయిపోతాయి, సడన్గా ఆంబోతులు అయిపోతాయి, సడన్గా ఏనుగులు అయిపోతాయి. ఆ గుర్రాలకు అటువంటి శక్తి ఉంది. అవి తీసుకొచ్చాడు. అవి బంగారు శిరోభూషణాలు కలవి, నానా వర్ణాలు కలవి, మనస్సుతో సమానంగా పరిగెత్తగలవి. మనస్సు అనుకుంటే చాలు. ఆ గుర్రాలు మహాసముద్రంలో, అంటే అవి తోలవలసిన పని లేదు. మనస్సుతో ఏమనుకుంటే ఆ గుర్రాలు ఆ విధంగా పరిగెత్తుతాయి, ఆగుంటే ఆగుతాయి. అంత గుర్రాలు అన్నీ ఏకకాలంలో పరిగెత్తుతాయి. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతాయి. ఆ మహాసముద్రంలో లేచిపడే హంసలలాగా ఎగిరిపడుతూ నీ గుర్రాల వద్దకు వచ్చాయి. మహావేగంతో తమ శరీరంతో వాటి శరీరాలను ముఖాలను కొట్టగా నీ గుర్రాలు కింద పడిపోయాయి. అవి కౌరవ సైన్యానికి చూసి ఆశ్చర్యపడుతున్నారు. అసలు ఏంటి, గుర్రాలా లేక ఏదైనా దెయ్యాలా? దెయ్యాలు ఈ రూపంలో వచ్చాయా అని అనుకుంటున్నారట. యుద్ధం చేయకుండా దాండానే చూస్తున్నారు. ఎప్పుడూ చూడలేదు. ఇరావంతుడు తీసుకొచ్చినటువంటి గుర్రాలు ఎప్పుడూ చూడలే. అసలు వీళ్ళు సైన్యంలో, అక్షోహిణి సైన్యంలో కూడా పెట్టలే. అప్పటికప్పుడే తీసుకొచ్చాడు ఆ గుర్రాలు. అందుకని అప్పుడప్పుడే చూస్తున్నారు. పాండవులు సైన్యం కూడా చూస్తున్నారు. ఈ గుర్రాలను చూసి తమాషా అందరికి కూడా. అసలు వాళ్ళు ప్రాణాలు పోతున్నప్పుడు కూడా గుర్రాలే చూస్తున్నారు. విచిత్రంగా ఉంది. గుర్రాలను కళ్యాణే పెట్టుకోవటం లేదు ఎవరు. అందరూ ఊరికే అట్లా తోలుతున్నారు. ఎవరి చేతిలో కళ్యాణం లేవు, ఎవరి చేతితో చొలకాలు లేదు. అందుకని ఆ గుర్రాలు చూసి ఆశ్చర్యపడుతున్నారు అందరూ. అంత నేర్పరి. అవి ఎట్లా అంటే అట్లా సడన్గా మారిపోతాయి. ఆ గుర్రాలు పరస్పరం అలా కొట్టుకుంటూ పడిపోతూ ఉండగా ఆ సమయంలో గరుక్మంతుడు కిందికి దిగినప్పుడు కలిగే భయంకరమైన శబ్దం పుట్టింది. ఆ గుర్రాల మీద ఉండే యోధులు పరస్పరం ఎదిరించుకొని ఘోరంగా చంపుకున్నారు. భయంకరమైన
భయంకరమైన ఆ సంగ్రామంలో ఇరుపక్షాల అశ్వసైన్యమంతా నశించిపోయింది. ఆ యోధుల వద్ద గల బాణాలు అయిపోయాయి, అంతా వారి గుర్రాలు మరణించాయి. అలిసిపోయినా కూడా వారందరూ పరస్పరం యుద్ధం చేస్తూ నశించారు. ఇంకా కొంచెం మాత్రమే అశ్వసైన్యం మిగిలి ఉండగా శకుని సోదరులు యుద్ధరంగంలోకి ప్రవేశించారు. ఎందుకంటే అట్లా చేస్తున్నాడు ఈ ఇరావంతుడు. గజుడు, గవాక్షుడు, వృషభుడు, చర్మవంతుడు, ఆర్జవుడు, శకుడు అనేటువంటి 6 బలవంతులు వాయుయోగంతో సమానమైనవి, బలిష్టమైనవి, నడి వయస్సులో ఉన్నవైన గుర్రాలను ఎక్కి పెద్ద సైన్యంతో అక్కడికి వచ్చారు. శకుని వారిని వారిస్తున్నా, ఇతర యోధులు వారిస్తున్నా వారు వినలేదు. వారు రౌద్ర రూపులై ఉన్నారు. ఆ క్షత్రియ వీరులు కవచాలను ధరించి వేగంగా యుద్ధానికి దిగిపోయారు. వారు గాంధార దేశ వీరులు. వారు పాండవుల వ్యూహాన్ని భేదించారు. సంతోషంతో ఆ వ్యూహంలోకి దూసుకొని పోయారు లోపలికి. వారిని చూసి ఇరావంతుడు ఎదిరించాడు. అలా శత్రు సైన్యం తమ సైన్యాన్ని సంహరించడం చూసి ఆ సుబలపుత్రులు శకుని సోదరులు సహించలేకపోయారు. ఆ 6 వీరులు వేగంగా ఇరావంతుడి దగ్గరికి వెళ్ళి చుట్టుముట్టారు. ఇరావంతుడికి ఊపిరి లేకోకుండా చేశాడు. ఇరావంతుడి మీదకు దూకారు. అప్పుడు ఇరావంతుడు వారి ప్రాసాయుధాలతో గాయపడ్డాడు. అతడొక్కడే ఉన్నాడు. గుర్రాలన్నీ వేరే వెళ్ళిపోయినాయి, వేరే చేస్తున్నాయి, ఇక్కడ యుద్ధం చేస్తున్నాయి. కానీ చుట్టుముట్టి బాధించే శత్రువులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇరావంతుడు ఒక్కడే ఇరకపోయినాడు. ఇలా ఇరావంతుడు వారి వల్ల ముందు వెనుక పక్కల బాగా గాయపడినటువంటి ఏమాత్రమూ బాధపడలేదు. చాలా కోపించి పదునైన బాణాలతో వారందరినీ తీక్షణంగా కొట్టి మోక పరిశోధనలు చేసేశాడు. అందరినీ కూడా మూర్ఛ వచ్చేటట్టుగా తన శరీరంలో గుచ్చుకున్న ప్రాసాయుధాలను వేగంగా బయటకు తీశాడు. వాటితోనే సుబలపుత్రులను కొట్టాడు. పదునైన ఖడ్గాన్ని, డాలును తీసుకొని వారిని సంహరించాలని వేగంగా ముందుకు దూకాడు. సుబలపుత్రులు ఆ దెబ్బల నుండి కోలుకొని కోపించారు. వేగంగా ఇరావంతుడి మీదకు దాడి చేశారు. ఇరావంతుడు కూడా కత్తితో ఆ సుబలపుత్రులను అందరినీ ఎదుర్కొన్నాడు. రణభూమిలో చాలా నేర్పుతో సంచరించాడు. వేగంగా పరిగెత్తే గుర్రాల మీద ఉన్న వీరులకు అతన్ని కొట్టడానికి అవకాశమే దొరకలేదు. అలా నేల మీద వేగంగా సంచరిస్తున్న ఇరావంతుడిని వారందరూ చుట్టుముట్టి బాధించాలనుకున్నారు, బంధించేశారు. ఇంతలో ఇరావంతుడు వారు చాలా దగ్గరికి రావటాన్ని చూసి ఒకసారి కుడి చేతితోనూ మరొకసారి ఎడమ చేతితోనూ కత్తిని వేగంగా తిప్పి వారి శరీరాలను ఖండించాడు. వారి ఆయుధాలను, భుజాలను ఖండించాడు. ఇలా సర్వాంగాలు ముక్కలుగా వారందరూ కూడా మరణించారు. వారిలో వృషభుడు అనేవాడు మాత్రం బాగా గాయపడిన తర్వాత కూడా ఆ భయంకర సంగ్రామం నుండి బ్రతికి బయటపడ్డాడు. అలా యుద్ధంలో ఆ వీరులందరూ నేలకోలటం చూసి దుర్యోధనుడు ఎంతో కోపించాడు. ఇదేంటి అందరూ పోతున్నారు ఇరావంతుడి చేతిలో? వెళ్ళిన వాళ్ళంతా పోయారు. ఋష్యశృంగుడి పుత్రుడైన అలంబసుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు భయంకరుడు, రాక్షసుడు, మహామాయావి, విలువిద్యలో గొప్పవాడు. పూర్వం బకాసురుని సంహరించిన సమయంలో ఈ అలంబసుడు భీముడికి శత్రువు అయ్యాడు. అలంబసుడి పేరు విన్నారు మీరు. ఆ అలంబసుడితో దుర్యోధనుడు ఇలా అన్నాడు: ఓ మహావీర, ఇటు చూడు, అతడు అర్జునుడి కుమారుడు. ఇతడి పేరు ఇరావంతుడు. ఇతడు మహామాయావి. ఇతడు నాకు కీడు చేయాలని నా సేనంతా చంపేశాడు. నాయన అలంబస, నువ్వు కామగమనం గలవాడు. అంటే నీవు ఏమైనా రూపాన్ని తీసుకోవచ్చు. నీకు మాయా అస్త్రాలు బాగా తెలుసు. వాడు మాయా గుర్రాలతో ఉంటే నీకు మాయా అస్త్రాలు బాగా తెలుసు. నీకు భీమునితో శత్రుత్వం ఉంది కదా మొదటి నుంచి. కనుక ఎందుకంటే నీ ఆహారాన్ని తినేశాడు ఆ రోజు. కనుక భీముడు తమ్ముడికి కొడుకైన ఈ ఇరావంతుడిని యుద్ధంలో జయించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు కోపం వచ్చింది అలంబసుడికి. నిజమే, ఆ రోజున ఆహారం అంతా తిన్నాడు వాడు. అలంబసుడు ఆ ఆజ్ఞని పాటించాడు. పెద్దగా అరుస్తూ ఇరావంతుడు ఉన్న చోటికి వచ్చాడు. అతడి సేనలో ప్రాసాయుధంతో యుద్ధం చేసే వీరులు, యుద్ధ నిపుణులను దెబ్బతీయటంలో
సమర్థులైన వీరులు ఉన్నారు. అతడి సైనికులు వాహనాలపై ఉన్నారు. వారందరితో కలిసి అలంబసుడు ఇరావంతుడిని సంహరించాలని వచ్చాడు. అప్పుడు ఇరావంతుడి వద్ద చావగా మిగిలిన 2000 గుర్రాలు మాత్రమే ఉన్నాయి. చాలా వరకు చచ్చాయి. ఇరావంతుడు ఆ రాక్షసుడిని చూసి కోపించాడు. తనను చంపాలనుకుంటున్న అలంబసుడిని వేగంగా అడ్డుకొన్నాడు. అలంబసుడు ఇరావతుడిని చూసి వెంటనే మాయను ప్రయోగించాడు. యుద్ధభూమిలో శూలాలు పట్టిసాలను పట్టుకున్న ఘోర రాక్షసులను 2000 మాయా గుర్రాలను సృష్టించాడు. గుర్రంతో గుర్రం ఈ 2000 మంది యోధులు కోపించి ఇరావంతుడి సేనలో యుద్ధం చేశారు. వారు ఒకరొకరు ఎదుర్కొని అతి కొద్ది సమయంలోనే యమలోకానికి వెళ్ళారు వాళ్ళంతా. ఇలా 2 సైన్యాలు నాశనమైపోగా ఇరావంతుడు అలంబసుడు మాత్రమే యుద్ధరంగంలో యుద్ధం చేసుకున్నారు. ఇద్దరు. అలంబసుడిని చూసి ఇరావంతుడు రెట్టించిన వేగంతో మీదికి వెళ్ళాడు. అప్పుడు రాక్షసుడు కూడా వేగంగా వచ్చాడు. వెంటనే ఇరావంతుడు అతని ధనస్సును డాలును ముక్కలు చేశాడు. అందుకు అలంబసుడు ఎంతో కోపించి అమిత వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అది చూసి ఇరావంతుడు కూడా ఆకాశానికి ఎగిరి తన మాయతో అలంబసుడిని మోహింపజేశాడు. అతడి అవయవాలను బాణాలతో గాయపరిచాడు. ఆ రాక్షసుడు శరీరం అంతా గాయాలయ్యాయి. అయినా వెంటనే మానిపోయాయి అవన్నీ కూడా. ఎందుకంటే రాక్షసులకు మాయాబలం సహజం కనుక ఆ రాక్షసుడు నవయవనం పొందాడు. అతడికి ఇష్టానుసారంగా రూపాలను ధరించే అతనికి శక్తి ఉంది. ఆ అలంబసుడి శరీరం భిన్నమైంది. ఇరావంతుడు ఆ రాక్షసుడిని పదునైన బరిసెలతో ఎన్నోసార్లు గాయపరిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.